లూకాసు వార్త 5వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. దేవుని నామానికి పేతురు, యోహాను అందరూ కూడా ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు. రాత్రికాల సమయం అందు చేపలు పడదామని ఎక్కడికి పోయారు? సముద్రంలోనికి వెళ్ళారు. ఆ రాత్రి అంతా కూడా వాళ్ళు ప్రయాసపడుతున్నారు, కానీ ఒక చేప కూడా పడల. ఆ సమయాలలో యేసు ప్రభు వారు సువార్తను ప్రకటించడానికి గ్రామాలలోకి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్న సమయాలలో అడిగాడు, అయ్యా మీ ధోరణి నాకు కొంచెం ఇస్తావా అని పేతురుని అడిగి ఆ ధోని ఇప్పించుకొని అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఏం చేశాడు? వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. చేపలు పడుతున్న ధోనిని దేనికి వాడుకున్నాడు యేసు ప్రభు వారు? ఆయన వాక్యాన్ని బోధించడానికి కోసమే అడిగాడు. అయ్యా కొన్ని నిమిషాలు ఇస్తావా అంటే పేతురు ధోని అడిగి ఇప్పించుకున్నాడు. వారందరికీ కూడా ఈయన ఏం చేశాడు? వాక్యాన్ని బోధించాడు. వాక్యం బోధించిన తర్వాత చెప్పాడు, అయ్యా ఇంకా రండి, మీరు వచ్చి ఏం చేస్తారు? ఈ ధోరణి ఇంకొంచెం లోతులోనికి నడిపించండి, అక్కడ వలలు వేయండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేసి ఉంటారంటే, అయ్యో మేము ఎంతగానో ప్రయాసపడ్డాం, ఎంత ప్రయాసపడినా మాకు ఒక చేప కూడా పడలేదు. ఇప్పుడేదో కొంచెం నువ్వు లోతులేకి వెళ్ళమనగానే నేను వెళ్తే ఇప్పుడు ఏం చేపలు పడతాయి? మేమేదో కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, ఏమి ప్రయాసపడినా వ్యర్థమైంది, కానీ ఇంటికి వెళ్దామన్న సమయంలో నువ్వు ఈ మాట చెప్తున్నావే అనే ఆలోచన కూడా కొద్దిమందికి వచ్చి ఉండొచ్చు. కానీ చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? కొంచెం లోతులోనికి వెళ్ళండి అని చెప్పగానే వారు ఆ ధోనిని ఆ లోతులోనికి తీసుకొని వెళ్ళారు. ఎప్పుడైతే ఆ లోతులోనికి తీసుకొని వెళ్ళి అక్కడ వలలేశారో చెప్పినట్టు వాళ్ళు చేశారు. వారు అలాగు చేసి అన్నాడు అంటే ఏదైతే యేసుప్రభు వారు చెప్పాడో, ఎలాగైతే మీరు ఆ లోతులోనికి వెళ్ళి వల వేయమన్నాడో అలాగే వాళ్ళు వల వేసినారు. అలాగే వేసినప్పుడు విస్తారమైన చేపలు దాని నిండా పడ్డాయి. ఎప్పుడు పడ్డాయి? మాట వినినప్పుడు. వారిలోకి ఏముంది? చెప్పాడు అని అంటే ఈయన అక్కడ వల వేయమన్నాడు అని అంటే ఖచ్చితంగా అక్కడ చేపలు పడతాయని ఒక విశ్వాసం వారిలో ఉంది. ఆ విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని చూస్తున్న దేవుడు ఒట్టి చేతులతో పంపిస్తాడా? ఆయన ఒట్టి చేతులతో పంపించేవాడు కాదు. వాళ్ళు ఎందుకోసం వచ్చారు అక్కడికి? చేపలకే కదా వచ్చారు. ఈరోజు దేవుడి సన్నిధికి మనం అందరం ఎందుకు వచ్చాం? చాలామంది ఆశీర్వాదం కోసం, లేక ఆరోగ్యం కోసం, లేక బలహీనత నుంచి విడిపించాలని, లేక కుటుంబ సమస్యల నుంచి విడిపించాలని, లేక అప్పుల బాధ నుంచి బాధపడుతున్న వాటి నుంచి విడిపిస్తాడని, లేక వివాహాలు కాల వాటి విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడని, ఉద్యోగాల విషయంలో దేవుడు సహాయం చేస్తాడని, ఇలా ఎన్నెన్నో ఒక్కొక్కరి విషయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉండి దేవుడు సన్నిధిలోకి వస్తాం. వచ్చిన మనకి ఏముండాలో తెలుసా? ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా నా పట్ల అది జరుగుతుంది, అలాగే ఆయన చేస్తాడని ఒక విశ్వాసం నీలో ఉండాలి. ఆ విశ్వాసం ఉండి అవును నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నన్ను బాగు చేశాడు అని మనలో నుంచి రావాలి. ఎప్పుడైతే ఆ మాట నీకు వచ్చిందో, ఎప్పుడైతే నాకు ఆ సమస్యల నుంచి దేవుడే విడిపించాడని నీకు ఆలోచన వచ్చిందో, విడిపిస్తాడని ఆలోచన నీకు వచ్చిందో, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. వచ్చిన నీవు ఏమో చేస్తాడో చేయడో తెలియదు. నేనైతే రావడం అయితే వచ్చా, నాకు బాగవుతుందో లేదో తెలియదు, కానీ నేను వచ్చా. నా బాధల నుంచి విడిపిస్తాడో లేదో కానీ నాకు తెలియదు, నేను వచ్చా అని మనం అనుకున్నామంటే మనలో ఏముంది? విశ్వాసము లేదు. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. లోతులోనికి వెళ్ళమన్నాడు, అలాగే వాళ్ళు చేశారు. అలాగే ఎప్పుడైతే వాళ్ళు చేశారో అప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి.
విస్తారమైన చేపలు పడినప్పుడు వాళ్ళు వలలాగుదామని చూస్తే వలలు రావడంలా. ఆలోచన వాళ్ళకి వస్తుంది, వలలు రావడం లేదేంటి, ఇప్పటి వరకు చేపలు పడలా అంటే ఇప్పుడు వలలు లాగుతుంటే వలలు రాలేదంటే ఏంటో. ఏం చేస్తున్నారు? సజ్ఞలు చేస్తున్నారు, మీరు రండి. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి వలలు లాగారో దాంట్లో విస్తారమైన చేపలు పడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు. ఎప్పుడైతే నీకు ఆ నమ్మకం ఉంటుందో, ఎప్పుడైతే నీకు ఆ విశ్వాసం ఉంటుందో, అప్పుడు దేవుడు నిన్ను, నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను ఘనపరుస్తాడు దేవుడు అన్యుల మధ్యలో. నీకు విశ్వాసం లేకుండా, ఏదో నమ్మకం లేకుండా నువ్వు నిలబడితే ఎలాగ నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు కదా. నీ విశ్వాసాన్ని ఎలా ఘనపరచగలుగుతాడు? నీ విశ్వాసాన్ని ఘనపరిచాడు అంటే నీకు జరిగిన కార్యాన్ని బట్టి ఇతరులు చూసి నిన్ను నిజముగా వీరి పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు అని నిన్ను బట్టి పక్కన వాళ్ళు మాట్లాడతారు, చూసారా? అప్పుడు ఆ విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచినట్టు లెక్క. నిన్ను చూసి దేవుడు ఘనపరచలేకపోతున్నాడంటే నీలో ఆ విశ్వాసం లేదు అని అర్థం. మనకు కూడా అటువంటి విశ్వాసం రావాలి. మనలో అటువంటి విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం